ఈరోజు తమిళనాడు స్టైల్ సాంబార్ పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్స్ ధనియాలను తీసుకుని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అన్ని పప్పులు ఒకేసారి వేపేయకుండా ఇలా బ్యాచెస్గా వేయించుకుంటేనే పర్ఫెక్ట్ సాంబార్ పౌడర్ తయారవుతుంది. ఇలా వేయించుకున్న ధనియాలని ఒక బౌల్లోకి వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకొని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ బియ్యం వేసి బియ్యం ఇలా వైట్ కలర్ వచ్చేదాకా వేయించుకొని బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 8 నుంచి 10 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ పసుపు వేసి చల్లారాక మిక్సీ జార్లోకి వేసి ఇలా ఫైన్గా పౌడర్ చేసి తీసుకుంటే సాంబార్ పౌడర్ రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.